అందుకని వస్తున్నారు. దీన్ని డైవర్ట్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళడం, ఇంకొకటి ఇక్కడికి వెళ్ళడం, అక్కడ వైజాగ్లో గేమ్స్ అవుతున్నాయని చెప్పి అక్కడికి వెళ్ళడం. దానికి దీనికి ఏ సంబంధం లేదు. కావాలి గవర్నమెంట్ కావాలి, ఇండివిజువల్గా డిఫరెంట్గా చూపెడుతుంది అంతా. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అరాచకం చేశారు, మేము దాన్ని గాడిలో పెడతామని చంద్రబాబు నాయుడు గారు అన్నారు, లోకేష్ గారు అన్నారు. ఏం పెట్టారు సార్ చెప్పండి? ఇప్పుడు ఏం పెట్టారు? గాడిలో ఏం పెట్టారు? గతంలో ఏం పాడు చేశారు, ఇప్పుడు వీళ్ళు ఏం పాడు చేశారు? అది చూపించాలి కదా. గతంలో ఏముంది? గత గవర్నమెంట్ 2.5 సంవత్సరాలు కరోనా కిందే పోయింది. ఉన్నది 2.5 సంవత్సరాలే. ఆ 2.5 సంవత్సరాలు ఒక 6 నెలలు గవర్నమెంట్ సెట్ చేయడానికి అవుతుంది. 2 సంవత్సరాలు ఈ మెడికల్ కాలేజ్ కంప్లీట్ అవుతుంది సార్. ఒక ఇల్లు కట్టడానికి ఇంచుమించుకు సంవత్సరం పడుతుంది. అలాంటిది స్టెప్ బై స్టెప్ చేయవలసిన పనులు ఇవి. కాలేజ్ అంటే ఒక మెడికల్ కాలేజ్ అంటే మెడికల్ కాలేజ్ ఒకటే కాదు కదా. మెడికల్ కాలేజ్, హాస్పిటల్, క్వార్టర్స్, నర్సింగ్ కాలేజెస్ అన్నీ స్టెప్ బై స్టెప్ అవుతుందండి. ఇది వరకు అంటే ఇది ఒకేసారి కంప్లీట్ అవ్వదు. స్టెప్ బై స్టెప్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇది అయిన బిల్డింగ్ చూపించట్లేదు ఇక్కడ. అవును బిల్డింగ్ వల్ల ఎక్కడెక్కడో పిల్లర్స్ చేసి ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మాట్లాడుతారు అందరూ.